ఈరోజు నాకైతే రూ. 350 బొక్క పడింది. ఎలా పడిందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. యూసఫ్ కూడా మెట్రో దగ్గర రాగానే పార్ట్ మన్ సౌండ్ అయితే వచ్చింది. ఏదో రాయి ఎక్కించుంటలే అనుకున్నా, బట్ కాస్త ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది నా బైక్ బ్యాక్ టైర్కు బొక్క పడిందని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 2 ఇంచ్ స్క్రూ మొత్తం దిగిపోయింది. సో ఇంకా చుట్టూ చూసి ఒక 1/2 కిలోమీటర్ బండి నెట్టుకుంటూ ఒక షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిన. సో ఇంకా మొత్తానికి అప్పుడు చూస్తే తెలిసింది ఈ పెద్ద స్క్రూ అయితే దిగిపోయిందని. ఆ బ్రో ఇంకా ఒకటే బొక్క పడి ఉండొచ్చు అనుకోండి, తీసాడు, ట్యూబ్ మొత్తం ఇప్పాడు. దాని తర్వాత ఒకటే బొక్క కావచ్చు అనుకోండి, దానికైతే మంచిగా క్లీన్ చేసేసాడు, స్టిక్కర్ వేసేసాడు అండ్ పంచర్ కూడా చేసేసాడు అనమాట. బట్ దాని తర్వాత వాటర్లో పెట్టి చూడలేదు. వాటర్లో పెట్టి చూస్తే ఎన్ని బొక్కలు ఉంటుందో తెలిసేది కదా, బట్ వాటర్లో పెట్టలేదు. సో ఒకటే బొక్క కావచ్చు అనుకోండి, ఒకటే పంచర్ అయితే చేసేసాడు అనమాట. ఆ ఒకటే పంచర్ చేసిన తర్వాత గాలి పెట్టి చూస్తే అప్పుడు అర్థమైంది ఒకటి కాదు, దానికి 4-5 బొక్కలు ఉన్నాయని అర్థమైంది. ఇంకేం చేస్తాం, తమ్ముడు 4-5 బొక్కల కంటే కొత్త ట్యూబ్ వేసుకోవడం బెటర్ అన్నాడు. సో నాకు కూడా అదే బెటర్ అనిపించింది. ఇంకేం చేస్తాం, ఇంకా కొత్త ట్యూబ్ వేసాయి బ్రదర్ అని చెప్పేసిన. ఇంకా మంచిగా కొత్త ట్యూబ్ అయితే వేసేసాడు అనమాట. మరి ఎంత ఎంత బ్రదర్ కొత్త ట్యూబ్కి చేసినందుకు ఎంత అంటే మొత్తానికి 400 అయితే చెప్పిండు అనమాట. సో ఇంకా 400 చెప్తే ఇంకా ఆ టైంలో మనం చేసేది ఏం లేదు. నైట్ అయితే 9-10 అవుతుంది. ఇంకా చేసేది ఏం లేక, బేరాలు ఏం ఆడలేక, బ్రదర్ లాస్ట్ 350 ఇస్తా అని చెప్పేసిన. సరే కొట్టే అన్నాడు. ఇంకా చేసేది ఏం లేక మొత్తానికి అయితే ఇంకా రూ. 350 అయితే కొట్టేసిన అనమాట. సో ఇంకా ఈ విధంగా మనకైతే ఈరోజు రూ. 350 బొక్క అయితే పడింది.